దీనికి ఆధారం ఏమిటి? నాకు పెద్ద డౌట్. ఇప్పుడు నేను కథకాద పుస్తకం ఇస్తాను మీకు, నోట్స్ ఇస్తాను మీకు, నా పేరు రాసుకోవాలి, అది నాది, పుస్తకం నాది. మీరు ఆ పుస్తకం తీసుకొని దాని మీద మీ పేరు రాసుకుంటారు. అది ఎవరు చదువుతుంది? ఒరిజినల్ మీది, చూసేవాడిగా దాని మీద ఏ పేరు ఉంటుంది? మీదే అవుతుంది, నాది కాదు. ఎట్లా నేను దాన్ని నిరూపించుకునేది? లేదు, ఆప్షన్ లేదు. మీ పేరు రాసుకున్నారు, అది మీదే అయిపోయింది, అంతే. మాట్లాడటానికి మీదే. ఇప్పుడు జరిగింది కూడా అంతే. ఇప్పుడు మిగతా అన్ని విషయాల్లో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని విషయాల్ని మాట్లాడితే అది సమాజానికి అగెన్స్ట్గా మాట్లాడినట్టుగా ఉంటుంది. వేదం వరకు ఏ దేవత ఏ మహాత్మ్యం చూపించినట్టుగా లేదు. వాళ్ళందరూ అప్పటికి ఒక రకమైన గ్రూప్ యుద్ధాలు అలాగా అనిపిస్తాయి, గ్రూప్ వార్స్ లాగా అనిపిస్తాయి. ఇప్పుడు చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అటువంటి గొడవలు సేమ్ నిజాన్ని ఎవరు బయటికి రాని ఒకటి ముందు వస్తున్నాయి రాని ఖచ్చితంగా రాని. అదేమంటే వీళ్ళ ఇమేజ్ దగ్గర అద్వైతము అని చెప్పి శంకరాచార్యులు వారిని అద్వైతవాది అని అన్నప్పుడు శంకరాచార్య గారు స్తోత్రాలు ఎలా రాస్తారు? ఆయన బ్రహ్మవాది. ఆ బ్రహ్మవాది ఆ దేవతల గురించి ఈ దేవతల గురించి రాశాడంటే ఎట్లా రాస్తారు? అది నాకు అనుమానం. ఎందుకంటే నేను చదువుకున్న దాంట్లో నాకే అర్థం కావడం, దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ప్రయత్నం చేస్తున్నాను, నాకు మనసులోకి రావట్లేదు. ఇప్పుడు రుద్రావస్థ ఆదిత్యుల గురించి మీరు లాస్ట్ టైం వీడియోస్ చెప్పారు, పోస్ట్ చేశారు కదా. రుద్రావస్థ ఆదిత్యులు, రుద్రవస్థ ఆదిత్యులు 33 కోట్ల వసురుద్ర 33 కోట్ల దేవతలు అనేది అది ఒక భూత పదం. ఇప్పుడు చేరుంటే మీరు కూర్చున్నారు. వసువులు అంటే వాళ్ళు ఉంటూ మనల్ని ఉండనిచ్చేవాళ్ళు. వాళ్ళు ఉంటారు,